ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనం. మనందరం కలిసి చదువుకుంటాం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు, మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? పిల్లరా, విల్ ఆల్సో రీడ్ ఇన్ ఇంగ్లీష్. For what nation is great enough to have God as near to them, as the Lord our God is to us whenever we call on him. పిల్లరా, మనము మొరపెట్టినప్పుడల్లా మనకు మన దేవుడైన యెహోవా సమీపంగా ఉన్నట్టు, ఏ జనానికి ఏ తరంలో, ఏ కాలంలో, ఏ స్థలంలో సమీపంగా లేడు. ఏ దేవుడు సమీపంగా లేడు. నువ్వు నేను మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు మనకు సమీపంగా ఉండే దేవుడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే అనేక తరాలలో తన యొక్క బిడ్డలకు ప్రభువు మొరపెట్టినప్పుడల్లా సమీపంగా ఉండి వారిని క్షేమంగా వారి యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు వారిని నడిపించారు. అలాగే తన యొక్క బిడ్డలు ఆయా తరాలలో ఆయనకు మొరపెట్టినప్పుడల్లా వారికి సమీపంగా ఉండి వారిని తమ యొక్క స్నేహితుల మధ్య, బంధువుల మధ్య ఒక దీవెనగా మారుస్తూ వచ్చారు. అలాగే ప్రభు తన యొక్క బిడ్డలకు మొరపెట్టినప్పుడల్లా సమీపంగా ఉండి వారిని బాధించిన వారి చేతుల నుంచి, వారిని బాధ పెట్టిన వారి నుంచి ప్రభువు విడిపిస్తూ వచ్చారు. కాబట్టి ఈ యొక్క మాటలను మనం దీని యొక్క వాక్యంలో చూసి ఆరాధనలో ప్రవేశిస్తాం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 34 నుంచి 38 వచనాలు. ఎక్సోడస్ చాప్టర్ 40, 34 to 38. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సు నిండెను. కనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణం చేయకుండిరి. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణాలలో ఇలాగుననే జరిగెను. పిల్లరా, ఇది మొదటి విషయం మనం ధ్యానిస్తున్నాం. ప్రభు తన యొక్క బిడ్డలకు సమీపంగా ఉండి వారిని ఈ లోకంలో వారి యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు వారు క్షేమంగా నడిపిస్తారు. అంటే నువ్వు మొరపెట్టినప్పుడల్లా నీకు సమీపంగా ఉండి నీ యొక్క సమస్త ప్రయాణాలలో నిన్ను క్షేమంగా ఆయన నడిపిస్తాడు. ఇక్కడ ఇశ్రాయేల్ మనం చూస్తున్నాం, అరణ్యంలో అనేక మార్లు వాళ్ళు దేవునికి మొరపెడుతూ వచ్చారు. వాళ్ళు మొరపెట్టినప్పుడల్లా దేవుడు వారికి సమీపంగా ఉండి వారిని ప్రభు వారు క్షేమంగా నడిపిస్తూ వచ్చారు. 2012లో మా ఫ్యామిలీ సుచిత్రకు షిఫ్ట్ అయింది. అప్పుడు నేను వర్క్ చేస్తున్న కాలేజీ చాలా దూరం అని చెప్పి దాన్ని మానేయాల్సి వచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక కాలేజ్లో ఫ్యాకల్టీ ఇంటర్వ్యూస్ యాడ్ ఇచ్చారు. కాబట్టి ఇక నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఇది ప్రభు చిత్తమే, ప్రభు యొక్క నడిపింపును బట్టి, కృపను బట్టి వచ్చింది అని ప్రిపేర్ అవుతూ ఉన్నాను. తీరా దానికి అటెండ్ అయ్యే రోజుకి వచ్చేసరికి అది ఎగ్జాక్ట్గా సండే వాళ్ళు కండక్ట్ చేశారు. సండే కూడా కరెక్ట్గా మన ఈ హౌస్ సమయానికే కండక్ట్ చేశారు. ఇక్కడ మన సర్వీస్ టైం ఎంతో, సెకండ్ సర్వీస్ అక్కడ ఆ ఇంటర్వ్యూస్ టైం కూడా అదే పెట్టారు. అప్పుడు ప్రభుకి మొరపెట్టినప్పుడు ప్రభు వారు నడిపించారు, సంఘానికి నడిపించారు. కాబట్టి ఆ ఉన్న ఒక ఇంటర్వ్యూని నేను క్యాన్సిల్ చేసుకొని సంఘానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత నా మనసు అంటుంది, నీకు రాక ఒక అవకాశం వచ్చింది ఇంటికి దగ్గరలో సుచిత్రకి, తను పోగొట్టుకున్నావు, మళ్ళీ నీకు ఎన్ని నెలలకు వస్తుందో తెలియదు అని మనసు అంటుంది. అయితే ప్రభు యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఏమాత్రమో సిగ్గునొందరు. తర్వాత సండే గడిచిపోయింది. మండే మార్నింగ్ ఒక నడిపింపు వస్తుంది. నడిపింపు ఏంటంటే, నిన్న ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసిన అదే కాలేజ్కి ఇప్పుడు నువ్వు వెళ్ళి అడుగు, బహుశా ఉండొచ్చేమో, ఒకవేళ నీకోసం ప్రభు ఉంచారేమో అని నడిపింపు వస్తుంది. నా మనసు మరొక విధంగా, మరొక స్వరం ఏంటంటే నవ్వుతుంది నా మనసు. ఇది ఎంతో బుద్ధిహీనత, ఫూలిష్నెస్. నిన్న ఒక ఫూల్ లాగా చూస్తారు వాళ్ళు,
అన్ని క్లియర్‌గా సండే ఇచ్చాక నువ్వు మండే మార్నింగ్ ఎట్లా వెళ్తావు వాళ్ళ దగ్గరికి అని అంటుంది. సరే, ప్రభు యొక్క నడిపింపుని బట్టి ఆయన సమీపంగా ఉండే దేవుడు కాబట్టి ఆ కాలేజ్‌కెళ్ళి ఆ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ని కలిసి ఆమె ఒక లేడీ, "మేడం నేను నిన్న ఇంటర్వ్యూస్ రాలేకపోయాను. ఏదైనా ఫ్యాకల్టీ వేకెన్సీ ఉందా?" అని అడిగా. అప్పుడామె, "సార్ మాకు మొత్తం 6 బ్రాంచెస్ ఉన్నాయి. 6 బ్రాంచెస్ నిన్నే ఫిల్ అయిపోయినాయి. నిన్న క్లియర్‌గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం. మీరు మండే ఎలా వస్తారు?" అని అన్నది. "నిన్న నాకు చర్చ్ ఉంది మేడం. నేను సండే చర్చ్‌కెళ్ళాలి కాబట్టి ఎళ్ళాను. రాలేకపోయాను. ఏదన్నా ఉంటే ఉందేమో అన్న ఆలోచన వచ్చాను" అని చెప్పాను. ఆమె వెంటనే వెళ్ళిపోతున్న నన్ను ఆపి ఒక బ్రాంచ్ ప్రిన్సిపల్‌కి ఫోన్ చేసింది. చేసి, "సార్ నిన్న వేకెన్సీ ఏదన్నా ఉండిపోయిందా మీ కాలేజీలో? ఒక ఫ్యాకల్టీ వచ్చారా?" ఆ ప్రిన్సిపల్ వెంటనే "ప్లీజ్ సెండ్ హిమ్ టు అవర్ బ్రాంచ్. వి హావ్ ద వేకెన్సీ" అని చెప్పాడు. ప్రభు మనకు సమీపంగా ఉన్న దేవుడు కాబట్టి సండే దాన్ని ఫిల్ అవ్వకుండా ఆ వేకెన్సీని మండే మార్నింగ్ నేనొస్తానని ప్రభు నా కోసం ఉంచారు దాన్ని. నేను బయటకొచ్చాను. ఆ బ్రాంచ్‌కి ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు తెలీదు. ఆ బ్రాంచ్‌కి వెళ్ళాలి. అప్పుడు ఒక పర్సన్ బైకేసుకొని ఎళ్తుంటే లిఫ్ట్ అడిగాను. ఆ లిఫ్ట్ ఇచ్చిన పర్సన్ ఎగ్జాక్ట్‌గా నేను ఏ బ్రాంచ్‌కైతే వెళ్ళాలో అటువైపే తీసుకెళ్ళి ఆ ఇంటర్వ్యూకి, ఆ కాలేజ్‌కి నన్ను డ్రాప్ చేసి వెళ్ళారు. లోపలికెళ్ళిన తర్వాత ప్రభు యొక్క సన్నిధి తోడుగా ఉంది. అవి చాలా పీస్‌ఫుల్‌గా, స్మూత్‌గా వితిన్ 1 అవర్‌లో ఇంటర్వ్యూ, డెమో, అపాయింట్‌మెంట్, సాలరీ ఫిక్సింగ్, సర్టిఫికేట్ సబ్మిషన్ అన్నీ అయిపోయినాయి. అంటే ప్రభు మనకు సమీపంగా ఉన్నప్పుడు ఏం చేస్తూ వస్తాడు? మనల్ని లోకంలో, ఈ సమాజంలో క్షేమంగా నడిపిస్తాడు. మనుషులకి అది బుద్ధిహీనతగా కనిపిస్తది. మనుషులకి ఫూలిష్‌నెస్‌గా కనిపిస్తది. మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు, మనం చేసే కొన్ని ఆలోచనలు మనుషులకు బుద్ధిహీనంగా కనపడొచ్చు. నీ యొక్క సమస్త ప్రయాణములలో నువ్వు మొరపెట్టినప్పుడెల్లా ఆయన నీకు సమీపంగా ఉండి, నిన్ను క్షేమంగా ఇశ్రాయేలుని నడిపించినట్లుగా, ఆయా తరాలలో తన బిడ్డలను నడిపించినట్లుగా నిన్ను నడిపిస్తాడు. ఇది మొదటి విషయం. రెండోదిగా మనం మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉండి, మన యొక్క బంధువుల మధ్య, స్నేహితుల మధ్య మనల్ని దీవెనగా మారుస్తాడు. ఈ వాక్యం వింటున్న నిన్ను, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య నువ్వు మొరపెట్టినప్పుడల్లా నీకు సమీపంగా ఉండి, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్నొక దీవెనగా మారుస్తాడు. నిన్నొక ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవుని వాక్యంలో ఆయా తరాలలో అనేక మంది బిడ్డల్ని దేవుడు దీవెనగా మారుస్తూ వచ్చాడు. అనేక మందిని దేవుడు ఒక ఆశీర్వాదంగా చేస్తూ వచ్చాడు. రాహాబు వేశ్యను మనం చూసినట్లయితే ఆమెకు సమీపంగా ఉన్నాడు కాబట్టే ఆమె ద్వారా అనేక మందిని ప్రభు రక్షించాడు. కొర్నేలిని మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో కొర్నేలి ద్వారా అనేక మందిని ప్రభు రక్షిస్తూ వచ్చాడు. కొన్ని వచనాలు మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 23-25 వచనాలు. జాషువా చాప్టర్ 6, 23-25. వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడ్కొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడ్కొని ఇశ్రాయేలీయుల పాలెము వెలుపట వారిని నివసింపచేసి అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి. వెండిని, బంగారును, ఇతర పాత్రలను, ఇనుప పాత్రలు మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో ఉంచిరి. రాహాబు అను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారికిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతికినిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించున్నది. ప్రియులారా, రాహాబు యొక్క సహోదరులని, ఆమెకు కలిగిన వారందరినీ, ఆమె ఇంటి వారిని అందరినీ ప్రభువారు కాపాడుతూ వచ్చారు. అంటే వారందరి మధ్య ఈ యొక్క రాహాబుని దేవుడు ఒక దీవెనగా మారుస్తూ వచ్చాడు. ఒక ఆశీర్వాదంగా మారుస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే సమీపంగా ఉండే దేవుడు. కాబట్టే ఆయా తరాలలో తన యొక్క బిడ్డలకు సమీపంగా ఉండి వాళ్ళు మొరపెట్టినప్పుడల్లా వారిని ఒక దీవెనగా, ఆశీర్వాదకరంగా ప్రభువారు మారుస్తూ వచ్చారు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 24-27 వచనాలు చదువుతున్నాను. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. ఆ తర్వాత 44వ వచనంలో ఉంటది. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ప్రియులారా, కొర్నేలి యొక్క స్నేహితుల మధ్య, కొర్నేలి యొక్క బంధువుల మధ్య ఆ యొక్క పేతురు మాటలు వినటానికి ఆయన పిలిచిన వారందరినీ దేవుడు ఎలా దీవించాడనంటే కొర్నేలి ద్వారా దీవించాడు. కొర్నేలిని వారందరికీ ఒక దీవెనగా మారుస్తూ వచ్చాడు.
నిన్ను కూడా నువ్వు మొరపెట్టున్నప్పుడల్లా నీకు సమీపంగా ఉండి నీ స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, నీ ఇంటి వారి మధ్య ఆయన నిన్ను ఒక దీవెనగా, ఒక ఆశీర్వాదంగా మార్చడానికే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రియులారా, నీకు సమస్త ప్రయాణములలో ప్రభువు నీకు సమీపంగా ఉండి ఇశ్రాయేలు నడిపించినట్లుగా నీ సమస్త ప్రయాణాల్లో నిన్ను క్షేమంగా నడిపిస్తాడు. రెండవదిగా నీకు బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య నిన్ను నవ్వుల పాలు చేయడు, ఎగతాళి చేయనివ్వడు, నిన్ను చులకనగా చేయనివ్వడు. ఏం చేస్తాడు మరి? దీవెనగా చేస్తాడు. నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాడాయన. మరొక విషయం ఏంటంటే, నువ్వు మొరపెట్టినప్పుడల్లా ఆయన నీకు సమీపంగా ఉండి, నిన్ను బాధించే వారి యొక్క బాధ నుంచి నిన్ను విడిపిస్తాడు. నిన్ను అవమానించే వారి యొక్క అవమానం నుంచి విడిపిస్తారు. నిన్ను నవ్వుల పాలు చేసిన వారి యొక్క చేతుల నుంచి ప్రభువారు నిన్ను విడిపిస్తాడు. ఎందుకనంటే ఆయనకి సమీపంగా ఉన్నాడు. దినవాక్యంలో అనేకమైన ఉదాహరణలున్నాయి. దావీదు యొక్క పరిస్థితిని మనం చూసినట్లయితే, సౌలు చేత దావీదు బాధించబడుతూ ఉన్నాడు. సౌలు చేత దావీదు బాధించబడుతూ ఉన్నప్పుడు సౌలు యొక్క చేతుల నుంచి దేవుడు దావీదుని విడిపించాడు. ఆ వచనం మనం చూద్దాము. మొదటి సమూయేలు 19వ అధ్యాయం 8-10 వచనాలు. 1 శామ్యూయల్ 19:8-10. తర్వాత యుద్ధం సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి వెనుకకు పారద్రోలి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈటె చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితార వాయించుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యం కలిగి ఈటె విసిరెను. దావీదు అతని ఎదుటి నుండి తప్పించుకున్నందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయెను. పిల్లరా, సౌలు ఎంతగానో బాధిస్తూ ఉన్నాడు దావీదుని. దావీదుని తన యొక్క ఏటుతోటి ఒకే దెబ్బతో గోడకు పొడవాలి అన్నట్లుగా దావీదుని బాధిస్తూ ఉన్నాడు. అయితే దావీదుకి దేవుడు సమీపంగా ఉన్నాడు కాబట్టి సౌలు యొక్క చేతి నుంచి దావీదుని దేవుడు విడిపించాడు. ఏ గోడకైతే సౌలు దావీదుని పొడవాలని అనుకున్నాడో అదే అటువంటి పట్టణపు గోడకి సౌలుని ఫిలిష్తీయులు పొడిచినట్లుగా సౌలు యొక్క మొండెంను వేలాడదీసినట్లుగా మనం చూస్తాం. అదే మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 8-10 వచనాలు. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధాలను తీసి తమ బొమ్మల గొల్లలోను జనుల్లోను జయవర్తమానం తెలియజేయుటకై ఫిలిష్తీయుల దేశంలో నలుదిశలు వాటిని పంపిరి. మరి వారు అతని ఆయుధాలను అష్టరోతు దేవుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. ప్రియులారా, దావీదుని సౌలు తన యొక్క ఇంటిలో తన యొక్క గోడకు ఒకే దెబ్బతో పొడవాలనుకున్నాడు. అయితే దేవుడు దావీదుని విడిపించి తాను అనుకున్న ఆ దుష్ట ఆలోచనని సౌలు జీవితంలో జరిగేలా దేవుడు అనుమతించాడు. ఫిలిష్తీయులు ఏం చేశారంటే ఆ మాట నెరవేర్చారు. సౌలుని గోడకే తగిలించారు. అయితే పట్టణపు గోడకు తగిలించారు. దావీదుని ఇంటి గోడకు తగిలించాలనుకున్నాడు సౌలు. అయితే దేవుడు ఫిలిష్తీయుల చేత సౌలుని పట్టణపు గోడకు తగిలించాడు. ఇటువంటి ఇటువంటి ఈ విధంగా బాధించబడే వారి చేతి నుంచి దేవుడు తన యొక్క బిడ్డలను విడిపించిన మరొక సందర్భం ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో హామాన్ అనే వ్యక్తి మొర్దెకైని బాధిస్తూ ఉన్నాడు. అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరినూ 50 మూరలు ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము. దాని మీద మొర్దెకై ఉరి తీయించబడినట్లు రేపు నువ్వు రాజుతో మనవి చేయము. తర్వాత నువ్వు సంతోషంగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానుకు యుక్తంగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించును. ప్రియులారా, ఇప్పుడు దేవుడు సమీపంగా ఉన్న మొర్దెకైని బాధించాలని చూస్తూ ఉన్నాడు హామాన్. కాబట్టి తన యొక్క భార్య యొక్క సలహాతోటి, ఇతరుల సలహాతోటి, స్నేహితుల సలహాతో ఏం చేస్తూ వచ్చాడంటే ఒక ఉరికొయ్యని జయించాడు ఈ యొక్క మొర్దెకైకి మరణశిక్ష విధించాలని. అయితే మొర్దెకైకి దేవుడు సమీపంగా ఉన్నాడు కాబట్టి తాను అనుకున్న ఆ దుష్ట తలంపుని తన జీవితంలో నెరవేర్చలాగానే దేవుడు చేశాడు. ఏం చేశాడు? ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 7-10లో కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేయించిన ఉరికొయ్య మీద వారు అతన్నే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహం చల్లారింది. పిల్లరా, మనం మొరపెట్టున్నప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఏ జనానికి ఏ దేవుడు సమీపంగా లేడు. ఏ తరములో లేడు, ఏ కాలములో లేడు, ఏ స్థలములోనూ లేడు. కేవలం నీకు నాకే అంత శ్రేష్టమైన అంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి నీకు నాకు దేవుడు సమీపంగా ఉండి నీ జీవితంలో, నా జీవితంలో మూడు ప్రాముఖ్యమైన కార్యములు ప్రభువారు చేస్తూ ఉన్నారు. మొదటిగా, నువ్వు మొరపెట్టినప్పుడల్లా నీకు సమీపంగా ఉండి నీ యొక్క సమస్త ప్రయాణాలలో నిన్ను క్షేమంగా నీ దేవుడు నడిపించే దేవుడై ఉన్నాడు. రెండవదిగా, నువ్వు మొరపెట్టినప్పుడల్లా నీ దేవుడు సమీపంగా ఉండి నీ స్నేహితుల మధ్య, బంధువుల మధ్య నిన్ను నవ్వుల పాలు కానేయకుండా ఆయన నిన్ను ఒక దీవెనగా, ఆశీర్వాదంగా క్రీస్తు కలువరి శిలువకు, ఆ సువార్తకు, ఆ క్రీస్తు మహిమకు, ఆ క్రీస్తు ప్రేమకు సాక్షిగా నిన్ను ఒక దీవెనగా చేస్తూ ఉన్నాడు. మూడవదిగా,
నిన్ను బాధించే వారి యొక్క బాధ నుంచి, నిన్ను అవమానించే వారి యొక్క అవమానం నుంచి నీకు సమీపంగా ఉండి నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇంత సమీపంగా ఉన్న మన యొక్క పరలోకపు తండ్రి యొక్క తలంపులను బట్టి, మాటలను బట్టి మనం ఆరాధించుకుందాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. All stand up and worship the Lord. What other nation is so great to have their gods near them, the way the Lord our God is near us? Whenever we pray to Him, what an amazing security, no? In this insecure world, let's look into our lives. That God has protected us, God has been with us, God has guided us, God has blessed us. Even when we are going through difficult times, tragedies also, He was with us. What a God we serve. Let us take this time to worship Him softly, a little audibly if you want. After that, time will be given to anyone who wants to worship loudly with a song, but may it be a brief song. Those who want to worship online, please show your hand also. Love of yours we enjoy. We are so undeserving, Lord. We were on our way to hell, but your love took hold of us and changed the direction of our life. And what a change, Lord. You not only saved us, but you come near us. You call us your children. You call us friends. And those who belong to you, you take care of them like the apple of your eye. What a love, Lord. We've done nothing to deserve this love, but it's your nature to love. We are so blessed because of that. May we never neglect this treasure in our life. May we not exchange this relationship you're giving us for worthless things. Lead us to walk close to you. Lead us to honor you with our lives. And may our lives be a worship unto you, Lord. We praise you. We worship you, Master. Accept this worship, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen.